క్రిస్మస్ అంటే ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్ కదా. చక్కటి చలికాలంలో మంచు పడుతుంటే స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, లైటింగ్, డెకరేషన్, వా 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 బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ వైన్, బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఎస్ సార్. కానీ ఈ క్రిస్మస్ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రిస్మస్ ట్రీ ఉందనుకున్నాం. ఈ క్రిస్మస్ ట్రీని మనం ఇక్కడ ఎందుకు పెట్టాం? అసలు సాధారణంగా క్రిస్మస్ ట్రీని లైటింగ్ పెట్టి డెకరేషన్ చేసి ఇంట్లో పెట్టుకునే ఆచారం, సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది? అసలు దీని వెనకాల ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? అంతెందుకు, ఈ క్రిస్మస్ ట్రీ పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీని ఎందుకు పెట్టుకున్నారు, దీనికి కారణం ఏంటని అడగండి. చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వెరీ గుడ్, కానీ తెలియని వాళ్ళ కోసం వీడియో. అలాగే స్టాకింగ్స్, అదే ఈ సాక్స్ లాంటివి సాధారణంగా క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేస్తారు. నేను చేయలేదు రండి. అలాగే ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఆ సాక్స్ని ఇంటి బయట దండాలు కడతారు. అలాగే ఇంటి గుమ్మాలకు వేలాడదీస్తారు. ముఖ్యంగా ఫైర్ ప్లేస్లు, చలికాలం అప్పుడు అమెరికాలో ఎక్కువగా ఫైర్ ప్లేసెస్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ ఫైర్ ప్లేసెస్ దగ్గర ఆ సాక్స్ని వేలాడదీస్తారు. దానికి కారణం ఏంటి? ఆ ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది? అసలు ఎవరి క్రిస్మస్ తాత? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ కథ ఎప్పుడు మొదలైంది? అంటే ఇప్పటికీ కూడా ప్రపంచంలో చాలామంది పిల్లలు ఈ సంవత్సరం అంతా మేము బుద్ధిగా పర్ఫెక్ట్గా ఉంటే క్రిస్మస్ రోజున క్రిస్మస్ తాత వచ్చి మాకు అందరికీ గిఫ్ట్లు ఇస్తాడని నమ్ముతారు. అసలు ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు ఎందుకు కొనసాగుతుంది? అసలు ముఖ్యంగా క్రిస్మస్ని డిసెంబర్ నెలలో, అది కూడా ముఖ్యంగా పర్టికులర్గా చెప్పాలంటే డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటారు? అసలు జీసస్ డిసెంబర్ నెలలోనే పుట్టారంటానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు, బైబిల్లో అసలు అలాంటి మాటలు ఎక్కడ లేవు. కానీ ఎందుకు డిసెంబర్ నెలలోనే జరుపుకుంటారు? ముఖ్యంగా 25th ఎందుకు జరుపుకుంటారు? కానీ కొంతమంది మాత్రం అదే నెలలో వేరు వేరు రోజుల్లో ఎందుకు క్రిస్మస్ని జరుపుకుంటారు? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు గనక ఈ వీడియోని క్రిస్మస్ రోజు చూస్తున్నట్లయితే మేరీ క్రిస్మస్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చేయకుండా మీకు డైరెక్ట్ కంటెంట్ చెప్పేస్తాను. సో ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ అని వీటన్నిటి గురించి వింటూ ఉంటాం కదా. ఉండే కొద్ది సంవత్సరానికి వచ్చే వేసవకాలంలో ఇంకా ఎక్కువ ఎండలు వస్తూ ఉంటాయి, వేడి పెరుగుతుంది, పొల్యూషన్ వలన, గ్లోబల్ వార్మింగ్ వలన అని మనం ఇవన్నీ కూడా వింటూనే ఉంటాం. సో దీన్ని మనం కొంచెం రివర్స్లో చూస్తే కనుక ఒకప్పుడు బాగా చల్లగా ఉండేది అనుకుంటా దీంతో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడున్న టెంపరేచర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక. సో అందుకనే కదా ఫ్యాన్ లేకపోయినా, ఎలక్ట్రిసిటీ లేకపోయినా వాళ్ళు ప్రశాంతంగా పడుకునేవాళ్ళు. సో మనకి చల్లదనం ఓకే, నిజంగా అంత చల్లగా ఉండే రోజుల్లో వెస్ట్రన్ దేశాలు ఎలా ఉండేదంటారు? గడ్డ కట్టిన మంచు, ఎముకలు కొరికేసే చలి. ఒక రకంగా చెప్పాలంటే యూరోపియన్ దేశాలలో, అమెరికా, కెనడా, ఇంకా అలాస్కా, ఈ ప్రదేశాలలో కొన్ని రోజుల తరబడి సన్లైట్ లేనటువంటి పరిస్థితి ఉండేది. సన్లైట్ అసలు వచ్చేది కాదు. సో ఆ చలి దేశాలలో, ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో రోమన్ సామ్రాజ్యం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే కనుక వాళ్ళు రెండు ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ చేసుకున్నారు అన్నమాట. ఇది చాలా కాలం కింద టైం, టాకింగ్ అబౌట్ బిఫోర్ క్రైస్ట్, ఇంకా జీసస్ పుట్టనప్పుడు సంగతి నేను చెప్తున్నాను. సో అప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఆ ఫెస్టివల్స్లో రెండు ఫెస్టివల్స్ ఏంటంటే సాటర్న్ అనే దేవుడికి సంబంధించిన ఫెస్టివల్ జరిగేది. ఆయన గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు, అంటే వ్యవసాయానికి సంబంధించిన దేవుడని. అలాగే సన్ గాడ్ అనే ఒక ఫెస్టివల్ జరిగేది. ఈ సన్ గాడ్ అనే ఫెస్టివల్ ఏంటంటే ముఖ్యంగా ఈ రోమన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సైనికులు, దళాధిపతులు, మంత్రులు, సామంతులు, రాజులు, చక్రవర్తులు, అంటే అఫీషియల్ పీపుల్ జరుపుకునే ఈ ఫెస్టివల్ చాలా ఎక్కువ సిగ్నిఫికెంట్గా జరిగేది అనమాట. సో ఇలా ఈ ఫెస్టివల్ జరిగేది. ఈ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు ఈ క్రిస్మస్ ట్రీ గురించి చెప్పాలి. దీన్ని యాక్చువల్గా ఎవర్ గ్రీన్ ఫిర్ ట్రీ అంటారు మామూలుగా. దీని గురించి చెప్పాలంటే కనుక దీనికి లైఫ్ స్పాన్ చాలా, దీని లివింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎవర్ గ్రీన్ అన్న పేరులోనే ఉంది కదా. మీరు చూడండి, భయంకరమైన మంచు ప్రదేశాలు, ఈవెన్ అలాస్కా లాంటి ప్రదేశాలలో ఈ ఎవర్ గ్రీన్ ట్రీస్ ఉంటాయి. అవి ఇంకా బతికే ఉంటాయి. అసలు అక్కడ వేరే చెట్లు బతికే అవకాశం లేదన్న పరిస్థితుల్లో కూడా ఈ ఎవర్ గ్రీన్ ట్రీస్ అక్కడ బతికే ఉంటాయి. అందుకే వాటిని ఎవర్ గ్రీన్ ట్రీస్ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మనం అంటే ఇలాగే ప్లాస్టిక్ ట్రీస్ తెచ్చుకుని మనం ఇక్కడ ఇండియాలో పెట్టుకుంటున్నాం. కానీ అమెరికా లాంటి దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో మ్యాక్సిమం మీరు ఒక్క అమెరికాలోనే కొన్ని లక్షల చెట్లని కొట్టేసి వాటిని తీసుకొచ్చి అందరూ ఇళ్లలో పెట్టుకుని వాటిని డెకరేట్ చేస్తారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ చెట్టును కొట్టేసి తీసుకొచ్చి మనం ఇంట్లో జస్ట్ అలా నిలబెట్టి దేంతో కట్టి మనం డెకరేట్ చేసినా కూడా 5 వారాల పాటు ఆ చెట్టు జీవంతో ఉంటుంది. సో గ్రేట్ అనమాట అసలు. అంటే 5 వారాల పాటు చెట్టును కొట్టేసిన తర్వాత కూడా దాని ఇంట్లో పెడితే అది అలా ఉండడం అనేది చాలా గ్రేట్ కదా. సో అందుకని దాన్ని ఎవర్ గ్రీన్ ట్రీ అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవానికి నిదర్శనం. అందుకని ఈ ట్రీని ఆ టైంలో, ఆ ఫెస్టివల్ జరుపుకునే టైంలో, ఆ డార్క్ టైం కదా, ఇంచుమించు ఒక రకంగా భయంకరమైన చలికాలం, ఎముకలు కొరికేసి చలి, బయటికి వెళ్తే మనుషులు చచ్చిపోతారు, చెట్లన్నీ చచ్చిపోతాయి, పంటలు పండించడానికి ఉండదు. అలాంటి టైంలో ఈ చెట్టును తీసుకొచ్చి గుమ్మాలకి కట్టి
లేదా ఇంట్లో పెట్టుకొని వాటిని డెకరేట్ చేసి జీవానికి గుర్తుగా, అంటే లైఫ్ ఇంకా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఇంకా లైఫ్ ఉంటుంది, దానికి సాక్ష్యం ఇదే అని చెప్పడం కోసం ఒక టైప్ ఆఫ్ సింబాలిక్గా ఈ ట్రీస్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట. అండ్ ఏం చేసేవాళ్ళంటే ఈ ట్రీస్కి యాపిల్స్ కట్టేవాళ్ళు. ఇంటికి తెచ్చుకుని డెకరేట్ చేసిన ఈ ట్రీస్కి యాపిల్స్ కట్టేవాళ్ళు. యాపిల్స్ కట్టడానికి రీజన్ ఏంటంటే, మీ అందరికీ ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ తెలిసి ఉంటుంది, అవ్వ ఆదముల కథ. క్రిస్టియన్స్ అందరికీ మ్యాక్సిమం తెలుసు, మామూలుగా కూడా తెలిసే ఉంటుంది. అంటే లైక్ ఒక యాపిల్ ఉంటుంది, ఒక చెట్టుకు యాపిల్ని తినడం వల్లనే సకల మానవాళి భూమి మీద ఇవాళ వచ్చింది అని ఒక పెద్ద స్టోరీ అది. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. దానికి నిదర్శనంగా ఆ ట్రీకి, అంటే ఈ జీవానికి నిదర్శనమైన ఈ ట్రీకి యాపిల్ కట్టేవాళ్ళు అనమాట. అంటే లైక్ సీ దెర్ ఈజ్ లైఫ్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ సిన్ దేర్ అని చెప్పడానికి. సో ఆ కాలక్రమేణా ఆ యాపిల్స్ ఇవాళ అలాగా ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్ అయిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. సో యాపిల్స్ కట్టి క్యాండిల్స్ వెలిగించి, వెలుతురుని చెప్పడానికి క్యాండిల్స్ వెలిగించి, సో సన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది సిగ్నిఫికెన్స్, రకరకాల కారణాల చేత క్యాండిల్స్ చుట్టూ క్యాండిల్స్ వెలిగించి యాపిల్స్ కట్టి అలాగ డెకరేషన్ చేసి ఆ చెట్లు అప్పుడు ఉండేవి. ఈ ఫెస్టివల్ ఇలా జరిగింది. తర్వాత జీసస్ క్రైస్ట్, క్రిస్టియానిటీ అనే ఒక రిలీజియన్ భూమి మీదకి రావటం. అప్పుడు ఫస్ట్ సెంచరీ ఏడి, అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో కొంతమంది రాజులు, చక్రవర్తులు, ఈ రోమన్ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు క్రిస్టియానిటీని కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కింద ఉన్న వాళ్ళ ప్రజలందరినీ కూడా క్రిస్టియానిటీలోకి తీసుకురావడం కోసం, జస్ట్ సింపుల్ చెప్పాలంటే అవే ఆచారాలు, అవే మతాచారాలు, కాకపోతే ఆ దేవుణ్ణి తీసి, అంటే ఇందాక సన్ గాడ్నో లేదంటే సాటర్నో తీసి వీళ్ళు జీసస్ క్రైస్ట్ని పెట్టారు అక్కడ. సో దాట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో కాలక్రమేణా ఆ ట్రీ అలాగే ఉంది, ఆచారం అలాగే ఉంది, బట్ అక్కడ ఆ దేవుణ్ణి తీసేసి జీసస్ క్రైస్ట్ని పెట్టారు. యూ అండర్స్టాండ్? సో అప్పుడు ఎవర్ గ్రీన్ ట్రీ, జీవానికి నిదర్శనమైన ఆ ట్రీ నెమ్మదిగా అది క్రిస్మస్ ట్రీ అయిపోయింది. యూ అండర్స్టాండ్? అప్పుడు క్యాండిల్స్ ఉండేవి, ఇప్పుడు లైటింగ్స్ వచ్చాయి. అప్పుడు యాపిల్స్ ఉండేవి, ఇవో ఇందాక చెప్పినట్టు ఈ డెకరేటివ్ ఐటమ్స్ వచ్చాయి. ఇలా రకరకాల డిఫరెన్స్లో నెమ్మదిగా ఇక మన ఇండియా లాంటి దేశాల్లో అయితే ఆ చెట్లు చాలా తక్కువ కాబట్టి ఇగో ఇలా డైరెక్ట్గా ప్లాస్టిక్ ట్రీలు అవి మన ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి కనుక్కొని తెచ్చుకుని పెట్టుకుంటున్నాం. మీకు ఇందాక చెప్పిన ఈ సన్ గాడ్ ఫెస్టివల్ అనేది డిసెంబర్ నెలలోనూ, ముఖ్యంగా ఇంచుమించుగా డిసెంబర్ 25th జరుపుకునేవాళ్ళు. సో ఆ ఫెస్టివల్ అదే ఆచారాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి, సో డిసెంబర్ 25th ఇంకా ఈ క్రిస్మస్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత 4వ శతాబ్దంలో 4th సెంచరీకి వచ్చిన తర్వాత అఫీషియల్ గా చర్చెస్ 25th డిసెంబరే క్రిస్మస్ అని డిక్లేర్ చేశాయి. అంటే కొన్ని బైబుల్ రెఫరెన్సెస్, గాడ్ వింటర్ సీజన్ లో పుట్టాడు అన్నిటిని బేస్ చేసుకుని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న ఆచారం, దాని ప్రకారం వస్తున్న ఫెస్టివల్ సెలబ్రేషన్స్, వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుని డిసెంబర్ 25th క్రిస్మస్ చేసేసారు ఇక. సో దట్ ఈస్ హౌ ఎవ్రీబడి ఆర్ ఫాలోయింగ్. అది ఎగ్జాక్ట్ గా డిసెంబర్ 25th జీసస్ క్రైస్ట్ పుట్టారంటానికి సాక్ష్యాలు ఏం లేవు. సో ఈ రోమన్ క్యాథలిక్ మిషనరీ, ఎక్కడైతే రోమ్ దేశంలో పుట్టిన ఈ మిషనరీ లేదంటే ఈ పర్టికులర్ క్రిస్టియానిటీ ఉందో అక్కడి నుంచి వచ్చిందే మనం అందరం ఫాలో అవుతున్నాం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాన్నే ఇంకా అఫీషియల్ చేసి తర్వాత అలా నెమ్మదిగా అది అలా వచ్చేసింది. కొంతమంది మాత్రం లేదు, ఎప్పుడు పుట్టారో తెలియదు కాబట్టి మాకు నచ్చినప్పుడు చేసుకుంటామని కొంతమంది డిసెంబర్ 1st చేస్తారు, 12th చేస్తారు, 20th చేస్తారు, 25th చేస్తారు, 1st తారీఖు చేస్తారు, జనవరిలో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఎవ్రీబడీస్ బిలీవ్స్ ఆర్ లైక్ దట్. సరే, ఇప్పుడు మనం మన క్రిస్మస్ తాత దగ్గరికి వద్దాం. శాంతా క్లాస్. ఈయన అసలు పేరు సెయింట్ నికోలస్. సో ఈయన 4th సెంచరీలో టర్కిష్ కంట్రీలో ఉండేవారు. ఈయన ఒక బిషప్ అనమాట, టర్కిష్ బిషప్. సో ఈయన ఏంటంటే చాలా రిచ్ పర్సన్ ఆయన, బట్ వెరీ జనరస్, అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఆయనకి చాలా ఎక్కువ. సో ఆయన అందరికీ హెల్ప్ చేస్తుండేవారు, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువ గిఫ్ట్లు ఇవ్వటం, ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో ఆయన చనిపోయినప్పుడు ఒక ఊరంతా ఏడ్చింది, అసలు ఆ చిన్నపిల్లలు అయితే అసలు తట్టుకోలేకపోయారని ఒక పెద్ద చాలా కథనాలు ఉన్నాయి దాని గురించి. బట్ సో హీఈస్ ఫ్రమ్ టర్కిష్. అండ్ ఈయన గురించి డచ్చిష్లో, అంటే డచ్కి సంబంధించిన దేశంలో ఆయన్ని సెంటర్ క్లాస్ అని రకరకాలుగా పిలుస్తారు. సో ఈ సెయింట్ నికోలస్ నెమ్మదిగా కాలక్రమేణా ఆ పేరు అలా మాట్లాడుతూ అది శాంతా క్లాస్గా మారింది. ఈ సెయింట్ నికోలస్ అని ఆయన 4వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో అప్పుడు ఈ శాంతా క్లాస్ అనే పేరు స్టార్ట్ అయింది. దాదాపు 1500 సంవత్సరాల తర్వాత, 1500 సంవత్సరాల తర్వాత అమెరికాకి సంబంధించిన క్లార్క్ అనే ఒక ప్రొఫెసర్ ది నైట్ బిఫోర్ క్రిస్మస్ అని ఒక పుస్తకం రాశారు. ఆయన రాసిన పుస్తకంలో ఎక్స్ట్రాడినరీగా శాంతా క్లాస్ గురించి కొన్ని స్టోరీస్ రాసుకుంటూ వచ్చారు. సో శాంతా క్లాస్ అని ఆయన ఆకాశంలో ఎగురుతూ రెయిన్ డీర్స్ ఉండే ఒక బండి మీద వచ్చి
పిల్లలందరికీ గిఫ్ట్లు ఇస్తాడు. మీరు అందరూ బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా ఉంటే ఇయర్ అంతా కూడా క్రిస్మస్ రోజు మీకు మంచి మంచి గిఫ్ట్లు వస్తాయని ఒక మంచి స్టోరీ ఒకటి రాశారు. దట్ స్టోరీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్. ఆ స్టోరీ వలన శాంతాక్లాస్ చాలా ఫేమస్ అయ్యారు. అప్పుడు అమెరికా అంతా కూడా ఇట్స్ వెరీ, ఆ టైంలో అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేశారు. ఏంటి, దాదాపు 15 ఈ నికోలస్ అని ఆయన చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత. సరే, ఇదంతా ఓకే, బాగానే ఉంది. ఈ శాంతాక్లాస్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నారు అందరూ, బాగానే ఉంది. బట్ శాంతాక్లాస్ ఎలా ఉంటాడు అది ఎవరికి తెలియదు. 1863 సంవత్సరంలో సేమ్ అమెరికాకి న్యూయార్క్కి సంబంధించిన థామస్ అనే ఒక కార్టూనిస్టు మొట్టమొదటిసారి అమెరికాకి సంబంధించిన ఒక మ్యాగజైన్లో ఈ శాంతాక్లాస్ యొక్క బొమ్మను గీశారనమాట. ఈ రెడ్ కలర్ డ్రెస్సు, ఈ క్యాప్, ఆ వైట్ గెడ్డం, ఇవన్నీ కూడా. సో అప్పుడు ఓకే, జనాలకు కొంత ఐడియా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి కోకోకోలా కంపెనీ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో శాంతాక్లాస్ వేషాన్ని, శాంతాక్లాస్ పోస్టర్లను వేయడం కూడా స్టార్ట్ చేసింది. మీకు తెలుసు కదా, ఆ టైంలో కోకోకోలా కంపెనీ చాలా ఫేమస్ అయ్యింది అమెరికన్ హిస్టరీలోని. కోకోకోలా కంపెనీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, ఇప్పటికీ అది వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ కంపెనీ. సో అలాగా శాంతాక్లాస్ బికేమ్ ఫేమస్. ఇక పేరెంట్స్, వాళ్ళు పాస్టర్స్, ఈ కథలు చెప్పేవాళ్ళు చిన్నపిల్లల్ని మభ్యపెట్టడానికి, వాళ్ళని ఊరించడం కోసం పేరెంట్సే గిఫ్ట్లు కొని తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి, ఫైర్ ప్లేస్ దగ్గర పెట్టి, మీరు ఈ సంవత్సరం అంతా బుద్ధిగా ఉండాలి, ఉంటే కనుక మీకు క్రిస్మస్ రోజున గిఫ్ట్ వస్తుందని చెప్పేసి క్రిస్మస్ రోజు వాళ్ళే గిఫ్ట్ తీసుకొచ్చి కొనిపెట్టి, పొద్దున్నే పిల్లలు వేసి వచ్చి చూసేసరికి ఓ శాంతాక్లాస్ మా కోసం వచ్చాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడు, రాత్రి మా కోసం గిఫ్ట్లు ఇచ్చాడని. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ కిడ్స్ యాక్చువల్లీ. గిఫ్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ది బిగ్గెస్ట్ గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ ఏంటంటే ఫ్రాన్స్ దేశం అమెరికాకి ఇచ్చింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే విగ్రహం ఉంటుంది కదా న్యూయార్క్ సిటీలో, మనం అందరం చూస్తాం, చాలా సినిమాలు చూస్తుంటాం. అది ఫ్రాన్స్ దేశం క్రిస్మస్ గిఫ్ట్గా అమెరికాకి ఇచ్చిన, అంటే యాక్చువల్లీ అది పీస్ ఆఫరింగ్ గిఫ్ట్, బట్ అది క్రిస్మస్కి ఇచ్చారు కాబట్టి క్రిస్మస్ గిఫ్ట్ కింద దాన్ని చాలామంది చెప్తుంటారు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్స్ ఎవర్ గివెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్మస్ అనుకుంటా బహుశా. అండ్ ఇంకా ఈ ఇందాక ఈ సాక్స్ల గురించి చెప్పాను కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ నికోలస్, మీకు ఇందాక ఫస్ట్ చెప్పుకున్న ఈ సెయింట్ నికోలస్, అదే ఈ శాంతాక్లాస్ అనే క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ అయిన బిషప్, టర్కిష్ బిషప్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని సందర్భాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమయాన్ని బట్టి బ్యాగ్ నిండా, అంటే ఒక చిన్న సంచి నిండా గోల్డ్ కాయిన్స్ లేదంటే మనీ వేసి వాళ్ళ ఇంట్లోకి ఎసరటం అలాంటివి చేసేవాళ్ళంట. ఒకవేళ అన్ని మూసేసి ఉంటే కనుక ఈ పైన ఈ ఫారెన్ కంట్రీస్లో మనకి ఈ చెమినీలు ఉండి కింద ఫైర్ ప్లేస్లు అవి ఉంటాయి కదా చలి ప్రదేశాలలో, వాటిలోకి విసిరితే అవి ఎగిరి దాంట్లోంచి ఆ ఫైర్ ప్లేస్లో పడేవని. సో ఇలా రకరకాల కథలు ఉండేవి. ఆ టైంలో ఒక కూతుర్లకి పెళ్లిళ్ళు చేయలేని ఒక ఫాదర్, 3 కూతుర్లు ఉన్నారు, ఆయన చాలా కష్టంలో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఈ నికోలస్ అనే ఆయన వెళ్ళి ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ని ఆ చిమ్నీ ద్వారా విసిరాడని, ఆ చిమ్నీలో పడకుండా ఆ గోల్డ్ కాయిన్స్ వచ్చి ఆ చిమ్నీ దగ్గర ఆరబెట్టున్న ఆ సాక్సుల్లో పడ్డాయని. సో పొద్దున్నే చూసుకునేసరికి ఆ సాక్స్ నిండా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, ఆ 3 పిల్లలకి ఆయన హ్యాపీగా పెళ్లి చేశాడు అనే ఒక కథనం ప్రచురంలో నడిచింది అప్పట్లోనే. ఆ తర్వాత ఆ కథ ప్రచారంలోకి వచ్చి పాపులర్ అయ్యి ఇప్పుడు ఈ క్రిస్మస్, శాంతాక్లాస్ ఈ స్టోరీలన్నీ నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మా ఇంట్లో కూడా గోల్డ్ కాయిన్స్ పడతాయి అంటే అది పడవని అందరికీ తెలుసు. ఇట్స్ అ ఫన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. సో అట్లా వాటిని ఎలాంటిది పిల్లలకి ఊరిని చిన్నపిల్లల కోసం అని చెప్పేసి, సో చిన్నపిల్లలు చాలామంది అవి పెట్టి దాంట్లో ఆరెంజెస్, ఫ్రూట్స్ పెట్టి శాంతాక్లాస్ రాత్రి వస్తాడు, అవి తింటాడు, వాటిలో ఏమైనా గిఫ్ట్స్ పెడతాడు, లేదా అవి తినేసి కింద ఏమైనా పెడతాడు, లేదా అవి తినేసి వాటిలో గోల్డ్ కాయిన్స్ వేస్తాడు అని ఇలాగ ఒక చిన్న స్వీట్ ఒక నమ్మకాన్ని ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా పిల్లలకి అలవాటు చేస్తారు. ఇక్కడ కూడా చేసేవాళ్ళు ఉన్నారు సరదాగా. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఇంకా క్రిస్మస్ గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. లైక్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు రోమన్ చక్రవర్తులు, అసలు ఈ క్రిస్టియానిటీ అంటే మనం ఈ రిలీజియన్ ఒక హిస్టరీ, ఏ రిలీజియన్ అయినా సరే మనం రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుని వెళ్ళి చదివితే కనుక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి మనకు వాటి గురించి. మనం చాలాసార్లు మనం ఉండి పార్టిసిపేట్ చేస్తున్న ఫెస్టివల్స్కి సంబంధించి మనకు చాలా విషయాలు తెలియదు. ఫెస్టివల్ అనే కదా, చాలా విషయాల గురించి మనకు తెలియదు. అసలు వాటి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, వాటి హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చదువుకుని దాని గురించి వింటూ ఎవరికైనా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకు కూడా చెప్పడం అందుకే ఇష్టం, చదవడం కూడా చాలా ఇష్టం. అందుకని ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను.
ఈ ఫెస్టివల్ మాత్రమే కాదు, అంటే ఈ ఫెస్టివల్ అంటే మీకు ఇందాక చెప్పిన రోమన్ చక్రవర్తులు జరుపుకున్న లేదంటే రోమన్స్ జరుపుకున్న ఆ ఫెస్టివల్స్ ఆధారంగా మాత్రమే డిసెంబర్లోను 25th రోజున పర్టికులర్గా చేయట్లేదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ రోమ్కి సంబంధించినవే. 25th అంత పర్టికులర్గా ఒక డేట్గా ఫిక్స్ అవ్వడానికి కొంతమంది చక్రవర్తులు ఆ రోజే ఏమంటారు కిరీటాన్ని ధరించారు, రాజ్యాన్ని చేపట్టారు. అలా చాలా ఇంపార్టెంట్. ఆ రాజులు ఎవరు, ఆ చక్రవర్తులు ఎవరు, ఆ తర్వాత జరిగిన గొడవలు ఏంటి, అసలు ఏ విధంగా కన్వర్షన్ జరిగింది. సో గ్రేట్ హిస్టరీ ఉంది దీని వెనకాల. మీకు అది తెలుసుకోవాలంటే కనుక మీరు కామెంట్ చేయండి లేదా వచ్చిన లైక్ కొట్టండి. నేను మీకు కంపల్సరీ అట్లీస్ట్ కనీసం ఒక 10 మంది కన్నా తెలుసుకోవాలని ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. ఈ తెలియని ఒక కొత్త విషయం మీరు తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది నిజమైతే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఎనీవే, నాకు ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. అందరూ కొత్త బట్టలు వేసుకుని ఉంటారు. సినిమా థియేటర్కి వెళ్తే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కొత్త బట్టలు వేసుకుని సినిమాకి వస్తారు. గుడికి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఫెస్టివల్ అంటే అందరూ కొత్త బట్టలు వేసుకుని చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి ఉంటారు. సరదాగా కిరాణా కొట్టుకెళ్ళి ఏదైనా షాప్లో ఏదైనా తీసుకుంటుంటే చిన్నపిల్లలు అక్కడికి వచ్చి వాళ్ళు క్యూట్గా కొత్త బట్టలు వేసుకొని చాక్లెట్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ దట్ డే. ప్రతి ఇంట్లో మంచి కర్రీస్ వండుకుంటారు, పిండి వంటలు వండుకుంటారు, గారెలు వండుకుంటారు. సో ఎవ్రీబడి విల్ సెలబ్రేట్. చుట్టాలందరూ కలుసుకుంటారు. సో ఏ ఫెస్టివల్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఈ సెలబ్రేషన్. సో ఐ లైక్ ఫెస్టివల్స్ వెరీ మచ్. ఏ ఫెస్టివల్ అయినా సరే, అది క్రిస్మస్, దివాళీ, సంక్రాంతి, రంజాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ హోప్ ఎవ్రీబడి స్టేస్ హెల్దీ దట్ వే టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ విల్ గివ్ యూ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. ఇంకా ఈ వీడియో చేయడానికి కారణమైన వ్యక్తి రాజశీలం గారు, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హీ రిక్వెస్టెడ్ మీ టు డూ దిస్ వీడియో. అంటే ఆయనకి ఎంతసేపు ఏదో కొత్త విషయం ఎవరికొకరికి చెప్పాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఆయనకి. సో ఆయన అడిగారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా వీడియో ఎంజాయ్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆస్కింగ్ మీ టు డూ దిస్ వీడియో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ Christmas wishes and Christmas facts to everybody. Thank you very much.